ప్యాంక్రియాస్లో స్టోన్స్ అనేటువంటి ప్రాబ్లం చాలా కామన్గా ఉండేటువంటి ఆ, ఇబ్బంది. అయితే ప్యాంక్రియాస్లో స్టోన్స్ అనేవి ఎవరు కూడా పుడుతూనే ఎవరికి ప్యాంక్రియాస్లు రావు. కానీ రకరకాల కారణాల వల్ల టైంకి తినకపోవడం, సరైనటువంటి నీరు తీసుకోకపోవడం, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఇతర హ్యాబిట్స్ వల్ల కొందరికి ప్యాంక్రియాస్లో రాళ్ళు అనేవి వస్తాయి. ప్యాంక్రియాస్ అంటే తెలుగులో క్లోమ గ్రంథి అంటాం. ఈ క్లోమ గ్రంథిలో మనకి అవసరమైనటువంటి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, లైక్ ఎమ్ఎలైజ్, లైపేజ్, ట్రిప్సిన్. అంటే మనం తినే ఆహారంలో ఏముంది అనేది బ్రెయిన్కి తెలియదు. దానికి ఏం తెలుస్తుంది? కార్బోహైడ్రేటా, ప్రోటీనా, ఫ్యాటా. ఈ మూడు కూడా ఈ క్లోమ గ్రంథిలో తయారయ్యేటువంటి ఎంజైమ్స్ ద్వారా అవి డైజెషన్కి జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఎమైలైజ్ అనేటువంటిది కార్బోహైడ్రేట్స్ని కరిగిస్తుంది. అట్లాగే లైపేజ్ అనేటువంటిది ప్రోటీన్స్ని కరిగిస్తుంది. ఇట్లా రకరకాల హార్మోన్స్ ఈ జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. అయితే ఈ రాళ్ళు వచ్చినప్పుడు కొన్ని లక్షణాలను మనం చూస్తూ ఉంటాం. ఎట్లా? నడుము నొప్పి వస్తూ ఉంటుంది వాళ్ళకి, వాంతులు అవ్వచ్చు, వికారంగా ఉంటుంది, తలనొప్పి రావచ్చు, కడుపులో నొప్పి రావచ్చు. ఈ లక్షణాలు అన్నీ అందరికీ ఒకే మోతాదులో ఉండాల్సిన అవసరం లేదు. అది ప్యాంక్రియాటిక్ డక్ట్కి ఈ రాళ్ళు అడ్డుపడిన దాన్ని బట్టి, అది రక్తంలో ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ కలిసిన దాన్ని బట్టి ఈ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. బేసికల్గా క్లోమ గ్రంథి ఉబ్బుతుందన్నమాట. ఉబ్బినప్పుడు అది మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కనుక స్పైన్ మీద ఉన్న నరాల మీద దాని ప్రభావం పడి నడుము నొప్పి వస్తుంది. సో ఇలాంటివి జరిగినప్పుడు ముఖ్యంగా ఏం చేయాలి అనేది మాట్లాడదాం. అయితే ఇవాళ స్పెషల్గా ఈరోజు మాట్లాడటానికి కారణం, 2005లో నేను గోవర్ధన్ అనేటువంటి ఆయనకి ఈ సమస్య వచ్చినప్పుడు ఆపరేషన్ చేయటం జరిగింది. దాన్ని ఎల్పిజే అంటాం, అంటే లేటరల్ ప్యాంక్రియాటో జుజునాస్టమీ. సో 20 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి ఎలా ఉంది అని మేము అంతా కూడా, నేనైతే మర్చిపోయా చాలా వరకు, తనే మళ్ళీ అంతా గుర్తు చేసి అసలు ఏం జరిగింది ఆ రోజు, ఎలా వచ్చాను, వచ్చినప్పుడు తర్వాత అది ఏం చేసామనేటువంటిది మేము ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. సో జరిగినప్పుడు ఈ విషయం అందరికీ తెలియజెప్పుదామనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. గోవర్ధన్, ఇప్పుడు మీరు ఎలా వచ్చారు? 2005లో వచ్చినప్పుడు అది ఏ విధంగా మనం సర్జరీ చేసాం, ఇప్పుడు ఎలా ఉంది అనేది టూకీగా 3 ముక్కల్లో. నేను పద్మశాలీసు మొగ్గం చేస్తాం. అయితే నాకు చిన్నప్పటి నుంచి నొప్పి. అయితే మా నాయన నొప్పి వస్తుందని నేను హైదరాబాద్కు రావడం, మామూలు డాక్టర్లతో చూపిస్తుంటే అది చేస్తుంటే నాకు సర్జరీ నేను చెప్పలేదు ఎవరు. మామూలుగా నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్లు వేసుకోవడం, తగ్గిపోవడం ఇట్లా జరుగుతుంది. 2005లో జనవరి ఆ టైంలో చాలా సివియర్గా బాగా నొప్పి వచ్చింది. వేరే డాక్టర్ని చేసినా కానీ ఎక్కడ మందులతోటి తగ్గలేదు. సర్జరీ అని కూడా చెప్పలేదు నాకు. మా బామ్మర్ది ద్వారా నాకు డాక్టర్ కృష్ణమోహన్ ఇక్కడ ఉన్నాడని చెప్పి తర్వాత వచ్చాం 2005 ఫిబ్రవరిలో. వచ్చిన తర్వాత నాకు సర్జరీ అవసరం అని చెప్పాడు. అప్పుడు తెలియలేదు సర్జరీ అంటే. చేశారు. తర్వాత నాకు సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ నొప్పి వచ్చింది, వామిటింగ్స్ అయ్యేది, బ్యాక్ వచ్చేది నొప్పి. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత డాక్టర్ గారు, నువ్వు ఏదైతే వాడుతున్నావో, ఏదైతే తింటున్నావో దాన్ని, ఏది తింటే నీకు నొప్పి వస్తుంది, ఏం తింటే నీకు అదవుతుంది అని చెప్పడం తర్వాత నేను అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత 2 నెలలకు 3 నెలలకు ఇట్లా రావడంతో డాక్టర్ గారిని కలవడంతో నాకు ఆ సజెషన్ ఇస్తుంటే అట్లా 15 సంవత్సరాలు నేను బయట ఫుడ్, వాటరే కానీ టీయే కానీ ఏది తాగకపోయేది. తర్వాత ఇప్పుడు కొంచెం బయట 2 టైమ్స్ బయట 1 టైం తాగినా కానీ ఇప్పటికి కూడా వామిటింగ్ అవుతుంది. అదైతే కానీ డాక్టరు సేమ్ నేను ఈ 20 సంవత్సరాలలో నేను డాక్టర్ని ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నాకు ఈ ప్రాణం విలువ అంటే ఏందో ఇప్పుడు అర్థమవుతుంది. అసలు
నాకు చేసిన సర్జరీ ఎట్లా చేసిండు అప్పుడు అంత తెలియలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇదే ప్యాంక్రియాస్ వచ్చిన వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి చెప్పడం, ఇట్లా డాక్టర్ ఉన్నాడు చేసిండు అని చెప్పడం వల్ల నాకు ఇప్పుడు చాలా ఈ ఫిబ్రవరి 21 ఆపరేషన్ అయింది. 21 సంవత్సరం కింద డాక్టర్ని కలవాలని ఈరోజు వచ్చిన. ఆ ప్రాణం ఎంత చేసిండు నాకు అది ఇప్పటికీ మర్చిపోలేను. చిన్న పిల్లలు నాకు అప్పుడు ఆ హాస్పిటల్ రానియలేదు ఆ రోజు ఆ పిల్లలు ఇవాళ నాకు ఒక కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఒక కొడుకు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, ఇద్దరు. చాలా ఎగ్జైట్ అనిపిస్తుంది, నా ప్రాణాన్ని నిలిపిండి అనిపిస్తుంది. అది చెప్పలేను మాటల్లో. నొప్పి వచ్చేది, నొప్పి వచ్చిన తర్వాత మామూలుగా అన్నం తింటే అన్నం వామిటింగ్ అయ్యేది, వాటర్ తాగితే వాటర్ వామిటింగ్ అయ్యేది, నీళ్ళే మోషన్ కూడా వచ్చేది. ఇట్లా వస్తున్నాయంటే ఏ డాక్టరు నాకు సరైన రీజన్ చెప్పలేదు. అప్పుడు టాబ్లెట్లు అప్పుడు మన ఈ డాక్టర్ కలిసిన తర్వాత నాకు క్రానిక్ ప్యాంక్రియాటిస్ అని చెప్పడం, అదేదో నాకు కూడా తెలియదు అది ఏంటిది ఏం కథ. కానీ వెన్నులో భరించలేని నొప్పి వచ్చేది, అది తెల్లడిల్లేది అసలు బాగా. డాక్టర్ ఫోన్ ద్వారా కూడా నాకు స్పందించి చెప్పేది మెడిసిన్ అయినా ఏదైనా. నేను ఎక్కడో పల్లెటూరులో ఉండేది, మాది కోయిలగూడెం, నల్గొండ డిస్టిక్ కోయిలగూడెం. అక్కడ ఉంటే నాకు ప్రతిసారి నొప్పి వచ్చినా కానీ ఇక్కడ హైదరాబాద్కు రాలేకపోయేది. అక్కడ ఫోన్ ద్వారా నాకు చెప్తే అక్కడ సజెషన్ తీసుకొని నొప్పి ఇంజక్షన్లు ఇచ్చినా కానీ తగ్గేది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా నాకు అప్పుడప్పుడు నొప్పి వచ్చినా కానీ డాక్టర్ దగ్గరకు వచ్చిన నొప్పి తగ్గింది. ఇప్పుడు మాత్రం 5 సంవత్సరాల నుంచి నొప్పి లేదు, హ్యాపీగా ఉన్నాను. పిల్లలు పెద్ద అయ్యారు, చేసారు. ఈ నొప్పి అనే దాంతో నేను చాలా బాధపడ్డాను నా జీవితంలో. నాకు 10 ఏళ్ళ వయసు నుంచి నొప్పి, ఇప్పుడు లేదు. నాకు ఆపరేషన్ థియేటర్ పోయినా కానీ నేను ఇంటికి పోతాను అనుకోలేదు, వీళ్ళు పిల్లల్ని భార్యను చూస్తా అనుకోలేదు. ఇప్పుడు అనిపిస్తుంది ఈ డాక్టర్ అవపడితే ఈరోజు పడుకుంటే ఇప్పుడు తెలివి వచ్చిన తర్వాత ఈ వయసు వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే లేచిన తర్వాత ఈ డాక్టర్ నాకు ఈ సర్జరీ చేయకపోతే ఈరోజు ఉదయాన్ని చూడకపోతుండే కదా, ఈ పిల్లల్ని భార్యను చూడకపోతుండే కదా. అది నిజం. నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. పని చేస్తుంటే మనం పనిలో మర్చిపోతాం, కానీ గుర్తొస్తే మాత్రం ఇప్పుడు అనిపిస్తుంది ప్రాణ విలువ డాక్టరు ఎంత అది చేసిండని. పైసలు కూడా ఆ రోజులు ఏం పెద్దగా కాలేదు, కానీ ఈ డాక్టర్ నాకు ఆ రోజులో మా బామ్మడిది ఎవరి ద్వారా సజెషన్ చేసిండో కానీ ఈ డాక్టర్ దొరకడమే నాకు దేవుడు. ఈ డాక్టర్ నాకు ఇట్లా చేసిన తర్వాత ఈ నొప్పి వస్తుందంటే నేను ఎంతోమందికి చెప్పిన. ఇందులోనే నాకు మళ్ళీ ఎర్నియా వచ్చింది. ఇదే సారు 2 ఇయర్ కింద సర్జరీ చేశారు. చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను గురించి హాస్పిటల్ గురించి. ఇక్కడ ఈ పెద్ద హాస్పిటల్ ఎంతో ఖరీదైంది అది ఇది అన్నా కానీ నాకు అలా ఎన్నడూ అనిపించలేదు. అంత మామూలు ఖర్చుతోటే జరిగిపోయింది. డాక్టర్ కూడా అసలు అట్లా అంత కార్పొరేట్ హాస్పిటల్ లాగా నాకు అనిపించలేదు. సామాన్య మామూలు హాస్పిటల్ లాగా అనిపించింది, కానీ వైద్యం చాలా మంచి వైద్యాన్ని ఇచ్చారు అనిపిస్తుంది నాకు. ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంటుంది. అంటే హైపర్ క్యాల్సిమియా అంటే ఎక్కువ కాల్షియం ఉన్న బాడీలో, అట్లాగే హైపర్ ట్రైగ్లిజరిడిమియా అంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేక వాటర్ తాగకపోయినా, ఆల్కహాల్ అబ్యూస్ అంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం అవసరమైన దానికంటే కూడా, ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళందరిలో కూడా కొందరిలో జెనెటిక్గా కూడా రావచ్చు. సో ఈ కారణాల వల్ల ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తుంది. సో ఇది ఎలా కనిపెట్టాలి అంటే ఎప్పుడైనా సరే కడుపులో నొప్పితో పాటుగా నడువు నొప్పి వచ్చినా, దాంతోపాటుగా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా ఇది ప్యాంక్రియాటైటిస్ ఏమో అనే డౌట్ రావాలి. పర్టికులర్గా డయాబెటిక్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది ప్యాంక్రియాటైటిస్. అయితే ఇది ఇమీడియట్గా రాగానే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఈజీగా తగ్గుతుంది. ఎప్పుడైతే దీన్ని డిలే చేస్తారో, ఎంత డిలే చేస్తే అంత ఈ ప్యాంక్రియాటిక్ స్టోన్స్ ఫామ్ అయ్యేదాకా కనుక ఉన్నట్టయితే అప్పుడు ఇది చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఏవో ఎసిడిటీ అనుకుని చెప్పి ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు, మళ్ళీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. స్లోగా అది క్రానిక్గా అయిపోతుంది. క్రానిక్గా అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు నేను గోవర్ధన్ గారికి చేసినట్టుగానే అది అంత పెద్ద ఆపరేషన్ చేస్తే తప్ప ఈ స్టోన్స్ అన్నీ మనం కంప్లీట్గా తీసేయలేము. అయితే కొందరిలో గాల్ స్టోన్స్ ఉంటాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్లో కూడా ఏ ఒక్క స్టోను గాల్ బ్లాడర్ నుంచి కామన్ బైల్ డక్ట్లో పడి ప్యాంక్రియాటిక్ డక్ట్కి అడ్డం పడితే దాన్ని గాల్ స్టోన్ ప్యాంక్రియాటైటిస్ అని కూడా అంటాం. అంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు వస్తే అవి ప్యాంక్రియాటైటిస్ని కాజ్ చేయడానికి కారణం కావచ్చు. అవి ఒక్కోసారి సడన్గా పోతాయి. పోయినప్పుడు ఇక వేరే బాధపడాల్సిన ఇబ్బంది లేదు. అవి పోకుండా కనుక ఆ ముఖద్వారం దగ్గర, ప్యాంక్రియాటిక్ డక్ట్ ముఖద్వారం దగ్గర అడ్డుపడితే ఆ క్షణంలో అది బాస్కెటింగ్ చేయడం కానీ, లేదా ఈఆర్సిపీలు చేయడం కానీ, లేదా స్టెంట్లు వేయటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
అందుకని ఎర్లీ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్లో రైట్ వే ఆఫ్ ట్రీట్మెంట్. ఈ ప్యాంక్రియాటిక్ స్టోన్స్ ఉన్నప్పుడు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఆపరేషన్ చేయించుకుంటారో ఈ ప్యాంక్రియాటిక్ రాళ్ళకి వచ్చి తగ్గుతుంది. తగ్గిన తర్వాత 3 జాగ్రత్తలు తీసుకోవాలి. టైంకి తినాలి మస్ట్గా, అంటే ఉదయం 8 లోపు, మధ్యాహ్నం 2 లోపు, రాత్రి 8 లోపు తినాల్సి ఉంటుంది. అట్లాగే రాత్రి 10 గంటలకి పడుకోవాల్సి ఉంటుంది. నిద్ర అనేది కనీసం 6 నుంచి 7 గంటలు అవసరం. వీళ్ళందరూ కూడా మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఆ తర్వాత రోజు క్రమం తప్పకుండా ఒక అరగంట నుంచి 45 నిమిషాలు నడక ఉండాలి. వ్యాయామం కూడా చాలా అవసరం. అట్లాగే నీళ్లు 3 లీటర్లు తాగడం అనేది రోజుకి అది కూడా చాలా అవసరం. దీంతో పాటుగా ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ అంటే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ లేకపోతే టూ మచ్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్ కానీ కన్జ్యూమ్ చేయకుండా ఉండడం ఉత్తమం. ఇవి కనుక ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మీరు ప్యాంక్రియాస్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. అందుకని ఈ జాగ్రత్తలు లైఫ్ టైం పాటించాలి. ఒక్క రోజుతో ఇది అయ్యేది కాదు. ఒకసారి ఈ ప్యాంక్రియాటిక్ రాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత జీవితాంతం జాగ్రత్తగానే ఉండాలి. లేదంటే ఇది మళ్ళీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.